సాగునీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచి ఉన్న నీటిని సక్రమంగా ఉపయోగించుకోవడంలో సూక్ష్మసేద్య పరికరాలది కీలక పాత్ర. అవగాహన కలిగిన ప్రతి రైతు తన పొలంలో ఖచ్చితంగా బిందు సేద్య పరికరాలను ఏర్పాటు చేసుకుని పంటలు పండిస్తున్నాడు. బిందు సేద్యాన్ని ఉపయోగించే క్రమంలో ఒక్కోసారి పైపులు మూసుకుపోయి ప్రవాహానికి ఆటంకం కలుగుతూ ఉంటుంది. దీంతో నీరు ఒకచోట ఎక్కువగా పడి మరో చోట అసలు తడవదు. పైపుల్లో రసాయన మందులు పేరుకుపోవడం, దుమ్ము ధూళి చేరటం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. మరి అంత కష్టపడి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ పనికిరాకుండా పోతే రైతుకు నష్టమే కదా. కొద్దిపాటి నిర్వహణ ద్వారా రైతు వీటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి బిందు సేద్య పరికరాలను ఎలా వినియోగించుకోవాలి, పరికరాలు పాడైతే ఎలాంటి మరమ్మతులు చేసుకోవాలి అనే వివరాలను మనకందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ డి చిన్నమనాయుడు. వ్యవసాయంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడానికి, ఉన్నటువంటి పరిమిత నీటి వనరుల్ని ఎక్కువ విస్తీర్ణంలో ఉపయోగించుకోవడానికి డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి, అలాగే సూక్ష్మ నీటి యాజమాన్య పద్ధతులు అనేవి రైతులకి అలవాటు చేయడం జరిగింది. చాలా దగ్గరలో మనం చూస్తే కనుక ప్రత్యేకంగా బిందు సేద్య పరికరాలు సరైన నిర్వహణ లేకపోవడం, వాటిని శుభ్రత పాటించకపోవడం కానీ, నిరంతరం వాటిని కావలసినటువంటి యాజమాన్యం సక్రమంగా చేయకపోవడం వల్ల ఈ బిందు సేద్య పరికరాలు చాలా దగ్గర పనికి రాకుండా పోవడం కానీ, వాడుకలో లేకపోవడం మనం గమనించాం. మరి రైతు సోదరులు ఈ బిందు సేద్య పరికరాలను సక్రమంగా వాడుకుంటేనే మనకి నీటి వినియోగ సామర్థ్యం కానీ జరుగుతుంది. అదేవిధంగా చాలామంది రైతులు ఈ బిందు సేద్యం ద్వారా ఎరువులు కూడా అందించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిని మనం సక్రమంగా వినియోగించుకున్నప్పుడే మనకి బిందు సేద్య పరికరాల తాలూకా వినియోగం పెరుగుతుంది. కాబట్టి వీటి నిర్వహణ గురించి కూడా రైతులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ శుభ్రతలో భాగంగా మనం చూస్తే కనుక డ్రిప్ యూనిట్ని కనుక మీరు చూస్తే హెడ్ యూనిట్ అంటారు. దాంట్లో మన బోర్వెల్ నుంచి మోటార్ ఆన్ చేసిన తర్వాత పైపుల గుండా నీరు వచ్చిన తర్వాత అక్కడ గ్రావిల్ ఫిల్టర్ అని, శాండ్ ఫిల్టర్ అని ఉంటుంది. తర్వాత ఈ ప్రెజర్ గేజ్ అని ఉంటుంది. తర్వాత వచ్చేసి స్క్రీన్ ఫిల్టర్స్ అని ఉంటాయి. నీటిని భూగర్భం నుంచి తీస్తాం, అది బోర్వెల్ నుంచి కానీ లేకపోతే నూతుల నుంచి కానీ, వీటి నుంచి వెల్స్ నుంచి నూతుల నుంచి తీసేటప్పుడు వాటి ద్వారా నీటి ద్వారా చాలా వరకు ఈ మలినాలు కానీ, లవణాలు కానీ, లేకపోతే మట్టి రేణువులు కానీ, ఇసుక రేణువులు నీటి ద్వారా మన పైప్ లైన్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీటిని కనుక సక్రమంగా ఈ శాండ్ ఫిల్టరు, గ్రావిల్ ఫిల్టర్స్ కనుక మనం శుభ్రపరచకపోతే ఈ మలినాలతో కూడిన నీరు మన లేటర్లోకి వెళ్తే అక్కడ డ్రిప్పర్స్ ఉన్నటువంటి సూక్ష్మ రంధ్రాల్లో ఈ మట్టి కానీ, నాచు కానీ, ఈ మలినాలన్నీ ఇరుక్కుపోవడం వల్ల తరువాత అది నీటిని సక్రమంగా అందించలేని పరిస్థితికి మారిపోతాయి. మనం క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే బోర్వెల్ నుంచి డైరెక్ట్గా గ్రావిల్ ఫిల్టర్కి వెళ్లకుండా సబ్లవేల్ నుంచి గ్రావిల్ ఫిల్టర్ కింద నుంచి నీరు వెళ్ళేటువంటి వాల్వ్ని ఓపెన్ చేసి పై వాల్వ్ కట్టేయాలి. కట్టేస్తే ఏమవుతుందంటే నీరు వచ్చేటప్పుడు గ్రావిల్ ఫిల్టర్ కింద నుంచి నీరు పైకి వచ్చి అక్కడున్న నాచు కానీ, వేరే మట్టి రేణువులు కానీ ఇలాంటివన్నిటినీ కూడా మనం నీటి ద్వారా ఫ్లష్ చేసుకొని అక్కడ బయటకు వెళ్ళేటువంటి పైప్ ఉండి దాని ద్వారా నీరు బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ గ్రావిల్ ఫిల్టర్ క్లియర్ అయినట్టు మనం అనుకోవాలి. అప్పుడు మనం నీరు ఇచ్చినప్పుడు మంచి నీరే మనకి డ్రిప్పర్స్ కానీ మొక్కకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తదుపరి అలాగే హెడ్ యూనిట్లో ఇంకొక యూనిట్ ఏంటంటే స్క్రీన్ ఫిల్టర్. ఇది చాలా అటువంటి క్రిటికల్గా ఉంటుంది. ఇందులో కూడా కొంతవరకు ఈ నాచుని, అలాగే సూక్ష్మ ఉన్నటువంటి మట్టి రేణువులు కానీ, అలాగే బ్యాక్టీరియాని కూడా అడ్డేటువంటి స్క్రీన్ ఫిల్టర్స్ కూడా ఇప్పుడిప్పుడే మరి అందించడం అనేది జరుగుతుంది. అది కనుక మీరు చూస్తే స్క్రీన్ ఫిల్టర్ ఓపెన్ చేసి దాన్ని మనం వీలంతవరకు ప్రతి వారం ఒకసారి దాన్ని తీయడం, ఆ స్క్రీన్ చుట్టూ కూడా ఏవైనా నాచు కానీ, మట్టి కానీ, మలినాలు కానీ ఏవైనా ఉంటే వాటిని మళ్ళీ ఫ్రెష్ వాటర్ బకెట్ కానీ ఒక డ్రమ్ములో తీసుకొని ఈ స్క్రీన్ ఫిల్టర్స్ని బాగా ముంచి వాటిని కనుక తుడుచుకొని మళ్ళీ స్క్రీన్ ఫిల్టర్ని పెట్టుకోవాలి. అలా చేయడం వల్ల ఏంటంటే మంచి వాటరే లేటర్లోకి వెళ్ళి తద్వారా డ్రిప్పర్లోకి వెళ్ళి నీరు మొక్కకి చేరడానికి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఎక్కువ కాలం పాటు మనకి డ్రిప్ వ్యవస్థ అనేది బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇక అక్కడి నుంచి పోతే మనకి ఈ వర్షాకాలంలో నీరు ఇవ్వం కాబట్టి లేటరల్ దానికి ఉన్న డ్రిప్పర్స్ కూడా చాలా వరకు మూసుకుపోవడం అనేది జరుగుతుంది. దీనికోసం ఏం చేయాలంటే మనం ఒక నెల రోజులకు ఒకసారి అయినా కానీ మనం మోటార్ ఆన్ చేసి ఈ లేటరల్ చివర మనకి ఎండ్ క్యాప్స్ అని అంటారు, మీరు మడత పెట్టి ఉండి క్యాప్ తగిలించి ఉంటుంది, ఆ ఎండ్ క్యాప్స్ని ఓపెన్ చేయాలి అన్నీ కూడా. అదేవిధంగా వాల్వ్స్ ఉంటాయి, వాటర్ ఎయిర్ వెంట్ వాల్వ్స్ అని ఉంటాయి, వాటర్ వెంట్ వాల్వ్స్ ఉంటాయి, ఆ వాల్వ్స్ని కూడా ఓపెన్ చేసేయాలి. బోర్వెల్ ఆన్ చేసి ఈ విధంగా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు కనుక ఆన్ చేస్తే అప్పటికి ఆ పైపుల్లో ఉన్నటువంటి లవణాలు కానీ, మట్టి రేణువులు కానీ, నాచు అంతా కూడా బయటికి బాగా ఫ్లష్ అయిపోయి తదుపరి మళ్ళీ నీరు అందించేటప్పుడు మనకు బాగా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి మనకి
తదుపరి ఎక్కువ కాలం పాటు డ్రిప్పు మనకు ఉపయోగంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇది బేసిక్గా ముందుగా చేయాల్సినటువంటి క్లీనింగ్. మన డ్రిప్ వ్యవస్థని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. చాలా వరకు ఈ ఉద్యానవన పంటల్లో కానీ చాలా ఆహారధాన్య పంటల్లో డ్రిప్ ద్వారా ఎరువులను కూడా అందిస్తున్నాం. మనకి నీటిలో కరిగేటువంటి ఎరువులు, నత్రజని సంబంధిత ఎరువులు కానీ, పొటాష్ సంబంధిత ఎరువులు కానీ, లేదా ఈ మల్టీకే కానీ, పాలిఫీడ్ కానీ, చాలా రకాల ఈ మిశ్రమాలు ఇప్పుడు నీటిలో కరిగేటువంటి మిశ్రమాలు కూడా అందుబాటులో ఇవి మొక్కలకి ఎరువుల కోసం అందిస్తున్నారు. ఇవి అందించేటప్పుడు కనుక మనం ఆ లేటరల్ కానీ డ్రిప్ వ్యవస్థ కానీ ఇంకా క్లీన్ చేయకపోతే అవి మరంత మూసుకుపోయి తదుపరి మరి పని చేయకుండా పోతుంటాయి. కాబట్టి వీటి క్లీనింగ్ కోసం తప్పనిసరిగా మనం యాసిడ్తో, అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్కువ వాడుతుంటాము, లేదా H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లం, ఇవి వాడటం అనేది జరుగుతుంది. ఈ యాసిడ్ ట్రీట్మెంట్ చేయడం వల్ల కూడా ఈ లాటరల్స్లోని డ్రిప్పర్స్లో ముంచుకుపోయినటువంటి లవణాలు కానీ, నాచు కానీ ఇవంతా కూడా క్లీన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు దాని మీద అవగాహన లేకపోతే మనకు ఎవరైతే డ్రిప్ వ్యవస్థని మనకి అమరుస్తున్నారో, ఎవరైతే ఏ కంపెనీ వాళ్ళు అయితే మనకి పెడుతున్నారో వారికి కనుక మీరు పిలిస్తే వాళ్ళు ఒక నెలకు ఒకసారో లేకపోతే 3 నెలలకు ఒకసారి కనుక ఈ యాసిడ్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. మనం కనుక చూస్తే వెంచరీ ద్వారానే మనం ఈ యాసిడ్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం. ముందుగా నీటిని ఒక డ్రమ్ములో తీసుకొని దాంట్లో స్లోగా ఈ యాసిడ్ని, 4 లీటర్ల యాసిడ్ని ఆ టబ్బు తాలూకు అంచులు వెంబడి స్లోగా వేసుకొని మనం కర్రతో కానీ కట్టెతోని కలిపేసుకుంటే అది మనకి యాసిడ్ ద్రావణం అనేది తయారవుతుంది. కలిపినటువంటి ఈ సొల్యూషన్ని మనం వెంచరీ ద్వారా ఈ డ్రిప్ యూనిట్లోకి పంపిస్తే అక్కడ మనకి ఒక 15 నుంచి అరగంట సేపు కనుక మనం ముందుగానే క్యాలిబ్రేట్ చేసుకొని, అంటే మన డ్రిప్ ప్రెజర్ ఎంత వస్తుంది, గంటకి ఎంత వాటరు డెలివరీ అవుతుంది, ఆ డెలివరీ అయిన వాటర్ని దృష్టిలో పెట్టుకొని ఈ నైట్రిక్ యాసిడ్ కానీ సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ వాటర్లో కలిపి దాన్ని మనం వెంచరీ ద్వారా పంపించే 15 నుంచి అరగంట సేపు ఈ వాటర్, యాసిడ్ కలిపిన వాటర్ కనుక లాటరల్తోని ఫ్లష్ల ద్వారా, ఈ ఫిల్టర్స్ ద్వారా వీటన్నిటికీ వెళ్ళినప్పుడు లోపల ఉన్న లవణాలన్నీ కూడా కరిగిపోతాయి. ఈ యాసిడ్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఫ్రెష్ వాటర్ని ఒకసారి మళ్ళీ ఒక పావు గంట నుంచి అరగంట సేపు కనుక రన్ చేస్తే లోపల ఉండేటువంటి లవణాలన్నీ క్లియర్ అయిపోయి లాటరల్ అన్నీ కొన్ని డ్రిప్పర్స్ అన్నీ కూడా బాగా పనిచేస్తాయి. అదేవిధంగా ఎవరైతే డ్రిప్ని ఫెర్టిగేషన్, అంటే ఎరువుల్ని డ్రిప్ ద్వారానే అందిస్తారో, ఫెర్టిగేషన్ ముందు, ఫెర్టిగేషన్ ఎరువులు అందించిన తర్వాత కూడా మళ్ళీ 15 నిమిషాల పాటు ఫ్రెష్ వాటర్ని అందించగలిగితే మనకి అంతా కూడా శుభ్రపరచడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా యాసిడ్ ట్రీట్మెంట్తో పాటుగా ఈ మధ్యకాలంలో మార్కెట్లోకి స్కేలోరామ్, ఇదేంటంటే ఎకో ఫ్రెండ్లీ స్కేల్ రిమూవల్ సొల్యూషన్ అనమాట. ఇది మార్కెట్లోకి వచ్చింది. దాని పేరు స్కేలోరామ్ అని చెప్పేసి కొన్ని కంపెనీలు డ్రిప్ వ్యవస్థ క్లీనింగ్ కోసం ఇటీవల కాలంలో మార్కెట్లోకి ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా వాళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్ అంటే 100 లీటర్ల ఈ నీటికి 4 నుంచి 5 లీటర్ల స్కేలోరామ్ అనేది కనుక కలుపుకుంటే అది 1 హెక్టార్ స్థలానికి ఉన్నటువంటి డ్రిప్ వ్యవస్థను అంతటిని కూడా పావు గంట సేపు రన్ చేస్తే అది క్లీనింగ్ అవుతున్నట్టు కూడా మనకి తెలియజేస్తున్నారు. ఇంతకుముందు యాసిడ్ ట్రీట్మెంట్లో మనం హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ వాడతాం. బట్ ఈ స్కేలోరామ్ అనేటువంటి ఈ ఎకో ఫ్రెండ్లీ స్కేల్ రిమూవర్ సొల్యూషన్లో ఏంటంటే ఫాస్ఫారిక్ యాసిడ్ ఉంటుంది. సో మిగతా యాసిడ్స్ అయితే పంట ముందు కానీ తర్వాత మాత్రమే చేయొచ్చు. ఈ స్కేలోరామ్ అనేటువంటి ఈ డ్రిప్ క్లీనింగ్ సొల్యూషన్ అయితే కనుక పంట ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఫాస్ఫరిక్ యాసిడ్ ఉంటుంది, కొంత క్యారియర్ మెటీరియల్ ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకొక సమస్య ఏంటంటే మనం ఎక్కువ కాలం పాటు ఈ డ్రిప్ యూనిట్ని వాడకపోతే అక్కడ చెరుకు తోటల్లో కానీ మొక్కజొన్న తోటల్లో ఎలుకల సమస్య కూడా ఉంటుంది. ఎలుకలు కూడా మన డ్రిప్ లాటరల్ని కొరికేస్తాయి. దీనివల్ల నీరు లీకేజ్ అయిపోవడం, సక్రమంగా నీరు అన్ని డ్రిప్పర్లకు అందకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎలుకలను కూడా గమనించి ఎక్కడైనా కట్ అయిపోయినా కానీ తెగిపోయిన ఉంటే అవి మళ్ళీ జాయినర్స్ని కూడా చేసి లాటరల్ని తగిలించుకోవాలి. ఈ ఎలుకల నివారణ మీద కూడా రైతు సోదరులు దృష్టి పెట్టాలి. దీనికోసం ఈ బ్రోమోడయాల్ అనేటువంటి విషపు ఎర్రని తయారు చేసుకొని, దీన్ని ఎలాగంటే ఒక కేజీ విషపేర తయారు చేయాలంటే 960 గ్రాములు వరి నూకలు, అలాగే 20 గ్రాములు ఈ బ్రోమోడైలిన్ పౌడరు, అలాగే 20 గ్రాములు నువ్వుల నూనె కానీ లేదా వేరుశనగ నూనె కానీ వీటిని కలిపి మనం విషపేరను తయారు చేసి ఎకరానికి ఒక 15 నుంచి 20 దగ్గరలో కనుక 30 నుంచి 50 గ్రాములు ఈ విషపేరను పెడితే ఎలుకలు ఈ విషపేరను తిని చాలా వరకు చనిపోతాయి. కాబట్టి తద్వారా డ్రిప్ వ్యవస్థకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగదు. కాబట్టి మరి రైతు సోదరులు ఎలుకల సమస్య కూడా ఆలోచించాలి. అలాగే ఈ ఫెర్టిగేషన్ చేసేటప్పుడు లవణాలు కానీ డ్రిప్పర్లు మూసుకుపోవడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు కూడా మరి రైతులు క్లీనింగ్ చేసినప్పుడే ఈ బిందు సేద్య పరికరాలు ఎక్కువ కాలం పాటు మన్నడానికి అవకాశం ఉంటుంది.